Hello everyone. Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. So UPSC talks లో భాగంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం ఎలా అనేటువంటి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ యూపీఎస్సి టాపర్స్ దగ్గర నుంచి యూపీఎస్సి క్లియర్ చేసినటువంటి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సక్సెస్ మంత్ర, సీక్రెట్ మంత్ర ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే యూపీఎస్సీ వారు సిలబస్ని ఇస్తారో, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సిలబస్ ఇస్తారో, ఆ సిలబస్కి రెలవెంట్గా ఉన్నటువంటి బుక్స్ మొత్తాన్ని కూడా కేవలం ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ని చదువుతూ ఉంటారు. 10 times 20 times మల్టిపుల్ టైమ్స్ అదే పుస్తకాలను చదువుతూ ఉంటారు. ఇది సక్సెస్ మంత్ర అండి. సో ఇక్కడ ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవటం ఉత్తమం, 10 పుస్తకాలని ఒకసారి చదివేదానికంటే. సో కాబట్టి సెలెక్టెడ్ బుక్స్ తీసుకుంటారు, దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉంటారు. సో దానిపైన ఆ రెలవెంట్గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కానీ మాక్ ఎగ్జామ్స్ కానీ వారు హండ్రెడ్స్ టెస్ట్లను వీళ్ళు రాస్తూ ఉంటారు. సో రాయటం ద్వారా కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎక్కడైతే బుక్స్ మనం రిఫర్ చేస్తున్నామో, ఎక్కడైతే మనకి వీక్ జోన్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, సో వాటిని మళ్ళీ తిరిగి ఈ మాక్ ఎగ్జామ్స్ ద్వారా వారి యొక్క వీక్ పాయింట్స్ తెలుసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఈ యొక్క మిస్టేక్స్ అనేటువంటివి జరగకుండా సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేలాగా వీరు ఒక మాక్ ఎగ్జామ్స్ని రాస్తూ ఉంటారు. కాబట్టి తద్వారా వారికి యూపీఎస్సీలో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈ ప్రీ ఎక్స్పీరియన్స్తో ఆ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, టైంని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి సో దీని ద్వారా వారు ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను 100% సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇది యూపీఎస్సీని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడానికి సక్సెస్ మంత్ర. సో రీడ్ 1 book for 100 times instead of reading 100 books for 1 time. This is a success mantra. If you want more videos like this, please subscribe to our Rao's Academy Hyderabad YouTube channel, Facebook, Instagram, and join in our WhatsApp and Telegram channels. Link is provided in the description. Thank you so much.